అప్డేట్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా పాలెంలో విషాదం నెలకొంది. నీటి తొట్టిలో 3 నెలల బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. బాబుతో పాటు తల్లి ఇంటి దగ్గర మహిళ ఉంటుంది. ఇక విభేదాలపై మాట్లాడేందుకు నిన్న ఇంటికి భర్త కుటుంబ సభ్యులు వచ్చారు. పంచాయతీ తర్వాత భర్త కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. అర్ధరాత్రి సమయంలో నీటి తొట్టిలో బాలుడు మృతదేహం లభ్యమైంది. బాబు మృతికి తండ్రి కారణమని తల్లి అనుమానిస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా పాలెంలో విషాదం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య ఘర్షణ నేపథ్యంలో 3 నెలల చిన్నారి మృతి చెందినట్లు తెలుస్తుంది. నీటి తొట్టులో పడి మృతి చెందినట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, నాగర్ కర్నూలులో బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కుటుంబ విభేదాల నడుమ 3 నెలల చిన్నారి మృత్యువాత పడినట్టు తెలుస్తుంది. ఏదైతే పాలెంకు సంబంధించినటువంటి మహిళతో పాటు నాగర్ కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్ సంబంధించినటువంటి ఒక వ్యక్తితో వివాహం జరిగింది. వీరిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాల నేపథ్యంలో భార్య పాలెంలో పుట్టింట్లో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రోజు మాదిరిగానే బాబుకు సంబంధించినటువంటి నీలమ్మ తల్లి ఎవరైతే ఉన్నారో నీలమ్మ తల్లి ఇంటి వద్ద ఉంటున్న నేపథ్యంలోనే బాబుకు పాలిచ్చే క్రమంలో మిడ్ నైట్ ఆమెను చూసుకోవడం జరిగింది. అయితే బాబు అప్పటికే అక్కడ ఉన్నటువంటి నీటి తొట్టిలో కనిపించాడు. అయితే బాబును తన తండ్రి హత్య చేశారని చెప్పి కూడా వాళ్ళంతా ఆరోపిస్తూ కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. పంచాయతీ అయితే వీరిద్దరి మధ్య ఉన్నటువంటి పంచాయతీల నేపథ్యంలో వీరిద్దరిని మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఎక్కడ కూడా వీరిద్దరు కాంప్రమైజ్ కాకపోవడంతో మరోసారి పంచాయతీకి పెడదామని చెప్పి వాళ్ళంతా కూడా అనుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలోనే ఈ యొక్క బాబు మృతి చెందింది. అర్ధరాత్రి సమయంలో బాబుకు పాలిచ్చేందుకు చూసినటువంటి తల్లి బాబు కనిపించకపోవడంతో అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను వెతకడం జరిగింది. వెతికిన నేపథ్యంలో నీటి తొట్టిలో బాబు కనిపించడంతో ఇంకా ఊపిరి ఉందేమని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్తున్న క్రమంలోనే బాబు మృతి కూడా తెలుసుకొని ఇంటికి రావడం జరిగింది. మొత్తం మీద ఈ యొక్క ఘటనతో ఇటు తండ్రి బాబును హత్య చేశారని చెప్పి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ కూడా ప్రస్తుతానికి అయితే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపై దర్యాప్తు చేస్తున్న కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతో బాబు మృతి చెందినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో కూడా తీవ్ర విషయాలు చేయాలని అనుకున్నాయి. రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.